ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కన్నతండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చాలా గొప్పవాడు, మంచివాడు, దయాళుడు, కనికరము గలవాడు, మనలందరినీ ఆదుకునేవాడు, మన అందరిపైన నిఘా వేస్తూ చూస్తూ మనలందరినీ కాపాడుతున్న దేవుడు. అలాంటి దేవుడు మనకి ఎంత మేలు చేశాడు అంటే, ప్రపంచంలో మన పట్ల ఇంత జాలి, ఇంత కనికరము, ఇంత దయ, ఇంత మంచితనము మన పైన ఎవరు ఇప్పటిదాకా చూపలేదు అని బైబిల్ గ్రంథము మనకి సెలవిస్తుంది. అందుకే ఈరోజు దేవుడి పట్ల ఉన్న మనకు ఆలోచన చాలా తక్కువైపోయిందని అనొచ్చు. ఆయన ప్రేమ మన పైన ఎక్కువయ్యే కొలది మన ప్రేమ ఆయన పైన తక్కువ అవుతుందేమో అనిపిస్తుంటుంది అప్పుడు. ఎందుకంటే ఆయన విస్తారంగా ప్రేమించేవాడు, గాఢంగా ప్రేమించేవాడు. ఏమంటే ఆయన ప్రేమకి అద్దులు లేవు, ఆయన ప్రేమకి అంతం లేదు ప్రియులారా. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, ఎప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, ఎప్పుడు మన విషయంలో ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు తన జీవ గ్రంథము బైబిల్ గ్రంథములో మన విషయంలో ఎన్నో విషయాలను రాయించాడు. చదువుకోవాలంతే. పాత నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన పరిచయం ఉన్నవాళ్ళు పాత నిబంధన కాలములో, కొత్త నిబంధన పరిచయం ఉన్నవాళ్ళు కొత్త నిబంధన కాలములో, ఇలా తరతరాలుగా దేవుడు తన బైబిలును, తన వాక్యులను మనుషులకి అందజేస్తూ, మనుషుల పట్ల ప్రేమ కలిగి మనుషులకి మంచి సంగతులు అందించాలి అని దేవుని సంకల్పం ప్రియులారా. అలాంటి దేవుని సంకల్పాన్ని బట్టి ఈరోజు నీవు నేను సజీవు లెక్కల్లో ఉన్నాం. ఈరోజు నీవు నేను సజీవు లెక్కల్లో ఈరోజు ఉన్నాము అంటే కారణము ఇది మనం చేసుకున్న పుణ్యం కాదు, మనం చేసుకున్న కర్మము కూడా కాదు. అందుకే దేవుడు మన పట్ల చూపించిన కార్యక్రమాలు, దేవుడు మన పట్ల చేసిన మేలులను బట్టి ఈరోజు నీవు నేను సజీవుల లెక్కల్లో ఉన్నాం. సజీవుల లెక్కలో నీవు ఉన్నావు అంటే, నేనున్నాను అంటే మన ద్వారా దేవుడికి ఏం ఉపయోగం ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, నువ్వు బ్రతికున్నావంటే, నేను బ్రతికున్నాను అంటే మన ద్వారా దేవుడికి ఏం ఉపయోగం ఉంది, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? గాలి ఉంది, మనకు ఉపయోగం. గాలి ద్వారా మనకు ఉపయోగం, సూర్యుడి ద్వారా మనకు ఉపయోగం, నక్షత్రాల ద్వారా మనకు ఉపయోగం, భూమి ద్వారా ఉపయోగం. ఏమిటి? అన్ని విషయాలలో ప్రతి ఒక్కటి ద్వారా ప్రతి ఒక్కటి మనకు ఉపయోగకరంగా ఉన్నాయి. మరి మనము ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాం? మనము ఎవరికి ఉపయోగంగా మారుతున్నాం? నీ భార్యకు ఉపయోగంగా ఉన్నావా? మంచిదే. నీ బిడ్డలకు ఉపయోగంగా ఉన్నావా? మంచిదే. నీ బంధువులకి ఉపయోగంగా ఉన్నావా? మంచిదే. నీ ఇరుగు పొరుగు వారికి ఉపయోగంగా ఉన్నావా? మంచిదే. దేశానికి ఉపయోగపడుతున్నావా? మంచిదే. అందరికీ ఉపయోగపడి, అందరికీ సేవలు అందించి, అందరినీ చూసుకొని, అందరి బాగోగులను తీర్చి, అందరి కష్టాలను తీర్చిన నువ్వు, మరి నీ కష్టాలను తీరుస్తున్న దేవుడు, నీ అవసరాలు తీరుస్తున్న దేవుడు, నీ ఉద్దేశాలను సఫలపరుస్తున్న దేవుడికి నీవేం అందచేయగలిగావు? నీవేమైనా రుణాన్ని తీర్చగలిగావు? అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులరా. లోకములో మనం ఉన్నంత కాలము దేవునికి రుణపడి బ్రతుకుతున్నాము. దేవుని రుణాన్ని తీర్చటానికి మనము ప్రయత్నాలు చెయ్యాలి. దేవుని రుణాన్ని తీర్చటానికి ప్రయత్నం చెయ్యాలి. ఆయన చేసిన మేలులు, ఆయన మన పట్ల చేసిన మంచి కార్యములు, ఆయన మన పట్ల చేసినవెన్నో ప్రియులారా, ఎన్నో లెక్కలేనన్ని, అవన్నీ కూడా ఈరోజు నువ్వు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. దేవుడు చేయనిదంటూ మన జీవితంలో ఏముంది?
దేవుడు చెయ్యనిదంటూ మన జీవితంలో ఏముంది? అన్నీ చేశాడు. ఎందుకంటే దేవుడు ఆలోచన వేరు, మనిషి ఆలోచన వేరు. మనిషి ఆలోచన 60 సంవత్సరాలకు సంబంధించింది. ఈరోజు నిన్ను నన్ను ఆలోచించమంటే మనం ఏం ఆలోచిస్తాం? పెద్దగా చెప్పండి. పెద్దగా మనం ఏం ఆలోచిస్తాము అంటే మన పిల్లలకు సరిపడేంత వరకు, ఆ పిల్లలకు సరిపడేంత వరకే ఆలోచిస్తాం కదా. ఏది ఆలోచించినా మన వరకు, మన పిల్లల వరకు, ఎక్కువైతే మన ముంగులో మనవరాళ్ళ వరకు అంతే. కానీ దేవుని ఆలోచన అలాంటిది కాదు. మనిషి ఆలోచన లాంటి దేవుని ఆలోచన కానే కాదు. ఎందుకంటే మన ఆలోచనలు ఆగిపోతాయి, దేవుని ఆలోచనలు సాగిపోతాయి. దేవుని ఆలోచనలు సాగిపోతున్నప్పుడు మానవులందరూ కూడా ఈరోజు ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతోమంది పుట్టుకొచ్చారు. ఎన్నో జాతుల వారు పుట్టుకొచ్చారు. ఎంతమంది పుట్టుకొచ్చినా నేటి వరకు తరగని గని దేవుడు భూమిలో పొందుపరిచాడు అంటే సముద్రములో చేపలు అయిపోలేదు ఇప్పటి వరకు, సూర్యుడిలో వేడైపోలేదు ఇప్పటి వరకు, చంద్రుడిలో వెన్నెలైపోలేదు ఇప్పటి వరకు, భూమిలో పంట అయిపోలేదు ఇప్పటి వరకు. ఎక్కడ ఏది సమసిపోకుండా, ఎక్కడ ఏది అయిపోకుండా వారం ఎన్నో కోళ్ళు బలవుతున్నాయి, రోజు ఎన్నో చేపలు బలవుతున్నాయి, ఎన్నో కూరగాయలు, ఎంతో గాలి, ఎంతో సూర్యుడు, ఎంతో చంద్రుడు. ఇంతమంది తింటున్నా, ఇంతమంది త్రాగుతున్నా తక్కువ కాకుండా ఈరోజు దేవుడు అందజేస్తున్నాడు అంటే ఆయన రుణం మనపైన లేదంటారా? ఆయన చేసిన ఒక్కొక్క మేలును ఒక్కసారి మీరు తలంచుకోండి ప్రియులారా. లెక్కలేనన్ని మేలులు చేశాడంట ఆయన మన పట్ల. నీ భార్య పట్ల మేలు చేశాడు, నీ తల్లిదండ్రుల పట్ల మేలు చేశాడు, నీ పిల్లల పట్ల మేలు చేశాడు, నా పట్ల మేలు చేశాడు, నీ పట్ల మేలు చేశాడు. ఆయన మేలులను తలంచుకుంటూ పోతే, ఆయన మేలులను వివరించుకుంటూ పోతే భూలోకము కూడా సరిపోలేనన్ని సంగతులు యేసుక్రీస్తు వారు మాట్లాడాడంట. భూలోకము కూడా సరిపోలేనన్ని కార్యక్రమాలు, సూచక క్రియలు, అద్భుత కార్యక్రమాలు, మహా కార్యక్రమాలు, భూమి పట్టలేనన్ని సంగతులు, భూమి పట్టలేనన్ని కార్యక్రమాలు యేసుక్రీస్తు వారు చేశారంట. ఎందుకోసం చెయ్యాలి? ఆయన నీకేమవుతాడు, ఆయన నీకు ఏమవుతాడని ఇన్ని కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికను ఒక్కసారి నీవు అర్థం చేసుకోగలిగితే దేవుని ప్రణాళిక చూస్తారా? ఎంత గంభీరమైన ప్రణాళిక, ఎంత గంభీరమైన ఆలోచన నీ పట్ల. ఒక్కసారి చదవండి బైబిల్లో. ఎంత అద్భుతమైన మాట. ఎప్పుడు చదువుతున్న మాట. చదువుతుంటాం, విడిచిపెడతాం. దాని భావాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతాం. దాని భావం ఏంటో అర్థం చేసుకోలేకపోతాం. దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎప్పుడు చదువుకున్న మాటే కదా, ఎన్నిసార్లు ఈ మాటను చదువుకున్నాం. కానీ చదువుకోవటం వరకే కానీ ఆలోచించటానికి మన దగ్గర తీరిక ఎక్కడుంది? ఒక్కసారి మళ్ళీ మాటను చదవండి. దేవుని ప్రణాళిక నీపైన, నాపైన ఇంత అంత అనుకుంటున్నారా? ఆయన త్యాగం ఇంత అంత అనుకుంటున్నారా? ఎంతుందో ఒక్కసారి మాటని గమనించండి. ఈ మాటని చదవండి ఒక్కసారి. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమర్థమైంది ఈ మాటను బట్టి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చిన్న పిల్లలకు చదివిస్తున్నాం ఈ మాటని. చిన్న పిల్లలకి
ముక్కు పచ్చలారని పసిబాలురులకి ఈ మాట నేర్పిస్తున్నాం. మనకెంతవరకు అర్థమైంది ఆ మాట? ఎంతవరకు అర్థమైంది? దేవుడు లోకమును, ఏ లోకమును? భూలోకమును. లోకం అంటే పర్వతాలు, సముద్రాలు, చెట్లు, ఎడారులు, ఆకాశము, నీలాకాశము, ఇవన్నీ అనుకుంటున్నారా లోకం అంటే? లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులండోయ్ అన్నది ఒకరోజు కవులు. లోకం అంటే మట్టి కాదండోయ్, మనుషులంట. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంట. అలా ప్రేమ చెట్లు పైన, గుట్లు పైన కాదు, ఎడారుల పైన, సెలయేళ్ళ పైన కాదు, సముద్రాల పైన కాదు. అవన్నీ ఆయన తయారు చేసినవే, మంచివే. దేవుడు యావత్తు చేసిన దానిని చూసినప్పుడు, చూసారా, దేవుడు యావత్తు చేసిన దానిని చూసినప్పుడు చూశాడంట ఆయనకి చాలా మంచిగా అనిపించిందంట. ఆయన ఎప్పుడు చేసినా మంచిగానే చేస్తాడు. మనమే ఏమీ చెయ్యం. అంటే లోకం అంటే మన దృష్టిలో మట్టి కాదుండోయ్, లోకం అంటే మన దృష్టిలో ఈ విశ్వం కాదుండోయ్, లోకమంటే నీవే. లోకమంటే నీవే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంకేమంటుంది బైబిలు? ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన వాళ్ళు ఎవ్వరు లేరు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. నీకు విశ్వాసం ఉందా? అయితే నీ విశ్వాసం ఉందో లేదో ఒక్కసారి నువ్వు బైబిల్లోకి వెళ్ళి పరీక్ష చేసుకో. బైబిల్లోకి వెళ్ళి పరిశోధన చేసుకో. నీకెంత విశ్వాసం ఉంది? ఆవగింజంతుందా, కొండంతుందా, పర్వతమంతుందా, శిఖరమంతుందా? ఎంత విశ్వాసం నీ దగ్గరుంది? ఒక్కసారి నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉండరంట. ఇక్కడ ఏమంటుంది? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆయన యందు విశ్వాసముంచాలి, ఆయన యందే అన్ని మోకరించాలి, అన్ని మోకాళ్ళు ఆయన ముందు మోకరించాలి, అన్ని మోకాళ్ళు ఆయన ముందు మోకరించాలి, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ప్రతి వాళ్ళు కూడా యేసు నామమున వంగాలి, ప్రతి మోకాళ్ళు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకునే విధానం చూడండి ఎలా ఉందో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు ఏమన్నా ఎంత మంచి మాట! విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. దేవుని ప్రణాళిక ఏంటో చెప్పమంటారా? ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదు అంటే నీవు ఈ లోకములో పరుగులు తీయాలి. నశించిపోకూడదు అంటే దేవుని కోసము నీవు పోరాడుతున్నామా ఈరోజు? మనం దేవుని కోసం పరుగులు తీస్తున్నామా ఈరోజు? హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని ఇంట్లో కూర్చుంటే పాపి రక్షింపబడతాడా? ఏమండి, ఈరోజు పాటల పోటీలు ఈరోజు ఎక్కువైపోతున్నాయి. ఈ పాటల వలన ఏ ఒక్క పాపి మారినట్లుగా చరిత్రలో మనకు కనిపిస్తుందా ఎక్కడైనా? నేను పాట వలన మారిపోయానండి, నేను పాట వలన రక్షింపబడ్డానండి, పాట విన్న తర్వాత నేను మారిపోయానండి అని ఏ ఒక్కరినన్నా చూపించండి ప్రియులారా.
వాక్యము విని మారిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని మాటలు విని మారిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ పాటలు విని మారిపోయిన వాళ్ళు ఎక్కడ కనిపించరు మనకి. ఏమనుంది? అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసము కలగాలి. ఈ విశ్వాసం ఎలా కలగాలి? వినుట వలన విశ్వాసం కలుగును అని రోమా పత్రికలో మనకి చాలా క్లారిటీగా ఉంది, చాలా చక్కగా మనకు గుర్తు చేస్తుంది. విశ్వాసం అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎవరి గురించి వినాలి? ఎవరి గురించో కాదు, యేసుక్రీస్తు గురించి వినాలి. ఎవరి గురించో విన్నానండి, నేను మారిపోయాను. ఫలానా ఆయన సాక్ష్యం విన్నానండి, మారిపోయాను. ఫలానా ఆయన సాక్ష్యం బలమైనదండి, అందుకే నేను మారిపోయాను. ఆయన సాక్ష్యం వింటే నీవెలా మారిపోయావు? యేసు సాక్ష్యం వినాలి. యేసు వారి చేసిన మేలులను గుర్తించుకోవాలి. యేసు వారు పడిన కష్టాన్ని గుర్తించుకోవాలి. యేసు చేసిన త్యాగము నీకు అర్థం కావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే నీకు రక్షణ. ఏమనుంది? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు నశింపక, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఏం పొందాలంట? నిత్య జీవం. మరి ఇది ఏ జీవం? ఇది తాత్కాలికమైన జీవం. ఇది 60 సంవత్సరాల జీవితం, ఇది 70 సంవత్సరాల జీవితం, ఇది 50 సంవత్సరాల జీవితం, ఇది 40 సంవత్సరాల జీవితం, ఇది 20 సంవత్సరాల జీవితం, ఇది 10 సంవత్సరాల జీవితం, ఆఖరికి నెల జీవితం. ఇది ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చావు రావచ్చు, ఏ రోజైనా మనకు చావు రావచ్చు, ఏ క్షణమైనా మనకు చావు రావచ్చు. చావు అనేది మన దరిదాపుల్లో బెల్లు కొట్టి రాదు. ఎప్పుడు నిన్ను ఆవరించుకుంటుందో, ఎప్పుడు నిన్ను మింగివేస్తుందో ఏ ఒక్కడికి తెలియదు చావు గురించి, అది దేవుడికి తప్ప. ఏమని? ఎంత మంచి మాట అండి. ఈ ఒక్క మాట చాలు మన జీవితాలు బాగుపడటానికి. ఏమనుంది? నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఏమండి? యేసుక్రీస్తు వారినే మనకి దేవుడు అనుగ్రహించాడంట. యేసుక్రీస్తునే మన పాపాలు కోసము అనుగ్రహించాడంట. యేసుక్రీస్తునే ఈ లోకానికి పంపించాడంట. మొదటి అధ్యాయం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. మొదటి వచనం చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి పుట్టినవారు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఎవరు? వాక్యమైన దేవుడు. ఎందుకు? దేవుని ప్రణాళికలో ఒక భాగం ఏంటో తెలుసా? నీవు నేను నశించకూడదు. నీవు నేను పరలోకానికి వెళ్ళాలి. నీవు నేను పాతాళానికి వెళ్ళకూడదు. నీవు నేను కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నీవు నేను ఆయన ఆశయాలను పండించాలి భూమి మీద. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నీకు నిత్యాగ్ని దండన. ఆయన యందు నమ్మకం ఉంచకపోతే నీకు నరక శిక్షణ. విశ్వాసం ఉంచాలి. అది యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. అది యోహాను రాసిన సువార్త. ఒక్కసారి చదవండి. ఎంత మంచి మాట, అద్భుతమైన మాట. ఈరోజు నీ విశ్వాసము, నా విశ్వాసము, నీవు నేను బలపడటానికి దేవుడు రాయించిన మాటలు. 25వ వచనం.
అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు. ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలి? నాయందు విశ్వాసం ఉంచువాడు. యేసు మాట్లాడుతున్న మాట ఒక్కసారి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతకుతాడంట. ఆహా, ఇంత మంచి ఆమె ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు, ఇంత మంచి అవకాశం ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారు, ఇంత మంచి అవకాశములో ప్రపంచములో ఎవ్వడివ్వలేదండి. చనిపోయినను బ్రతకుతారు అన్న ఆమె, చనిపోయినను బ్రతుకుతున్నారు అన్న ఆమె ఇప్పటిదాకా ఎవ్వడివ్వలేదు. ఏ ప్రవక్త ఇవ్వలేదు, ఏ భక్తుడివ్వలేదు, ఎవ్వరివ్వలేదు, యేసు తప్ప. ఎందుకంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఇంత శక్తి సామర్థ్యాలు ఆయనకి ఎక్కడి నుండి వచ్చాయి? ఇదిగో తండ్రి సర్వాధికారము తండ్రి వలన పొంది ఉన్నాడు. ఆయన సర్వాధికారము దేవుడు యేసుక్రీస్తు చేతిలో పెట్టాడు. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే కుమారుడు చెయ్యను. తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుడు అదే చేస్తున్నాడు. తండ్రి చచ్చిన వాళ్ళని లేపాడు, కుమారుడు కూడా లేపుతాడు. ఈ విశ్వాసము నీకుందా? ఇంత నమ్మకం నీకుందా? రోగాలు తీరకపోతే గుడి తిరుగుతుంటావు. ఏ గుడి నిన్ను బాగు చేస్తుంది, ఏ దేవుడు బాగు చేస్తాడని 12 గుడులు మారుస్తుంటావు, 12 దేవుళ్ళను మారుస్తుంటావు. కానీ నీ నమ్మకం సరి అయినది కాదు కదా. అందుకే నువ్వు మాటికి దేవుళ్ళు మారుస్తుంటావు. ఇంకా బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలని పరలోకపు తండ్రి ప్రణాళిక. అదే మాట మళ్ళీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. బ్రతుకున్న వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎన్నటికీ చనిపోడు. మరి ఈ చావేంటనుకుంటున్నారా? ఇది చావు కాదండి, ఇదొక ఎడబాటు. ఇది చావు కాదు, ఇదొక ఎడబాటు. చావు ఇంకా వేరే ఉంది, ఇదొక ఎడబాటే. ఆత్మ శరీరము 2 వేరైపోతున్న దాన్ని ఏమంటారు? ఎడబాటు అంటారు. ఎడబాటు. ఒక ట్రైను, ఒక డబ్బా 2 ఎలాగైతే ఒక ఇంజను, ఒక డబ్బా 2 ఎలాగైతే విడిపోతున్నాయో ఈ శరీరము కూడా అలాంటిదే. ఒకటి ఇంజన్ అయితే ఒకటి డబ్బా, ఒకటి బోగి. ఒకటి ఇంజన్ అయితే ఒకటి బోగి. ఈ 2 కలుసుకుంటేనే ప్రయాణం. 2 విడిపోతే వేరువేరుగా వెళ్ళిపోతాయి. ఒకటి ఇంజన్ అయితే రెండవది భోగి. ఒకటి శరీరం అయితే ఒకటి ఆత్మ. ఒకటి ఆత్మ అయితే రెండవది శరీరం. ఈ 2 కలయికే మనిషి. ఈ 2 కలయికే నీ పోరాటం. ఈ 2 కలయికే భూమి మీద నీ రాక. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నమ్మితే బాగుపడతావు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నమ్మితే బాగుపడతావమ్మా, నమ్మితే బాగుపడతావు. నమ్మాలి నీవంతే. నేనైనా నీవైనా యేసు మాటలు నమ్మాలి. నాటికైనా నేటికైనా ప్రపంచానికి దిక్కు దివానం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. దేవుని పేరు చెప్పుకొని మోసాలు చేయటం కంటే, దేవుని పేరు చెప్పుకొని సోమరులతనముగా మారటం కంటే, దేవుని కోసము త్యాగము చెయ్యి, దేవుని కోసము పరుగులు తీ.
ఈ మాట నమ్ముచున్నావమ్మా, ఈ మాట నమ్ముచున్నావమ్మా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు. ఈరోజు నిన్ను సభాముఖంగా నేను అడుగుచున్నాను, ఈ మాట నమ్ముచున్నారా? అయితే మీరు చనిపోయినను బ్రతుకుతారు, చనిపోయినను బ్రతుకుతారు. నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది, శిక్ష విధింపబడుతుంది. శిక్షలోకి వెళ్ళిపోతారా, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారా? శిక్షలోకి ఆహుతైపోతారా, పరలోకములో ఆనందంగా కలకాలము ఆనందంగా ఉంటారా? ఏది మీ నిర్ణయం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ నిర్ణయంతో బ్రతుకుతున్నావు? ఏ నిర్ణయాలతో బ్రతుకుతున్నావు? ఈరోజు సంఘానికి వెళుతున్నా ఓ అక్క, సంఘానికి వెళుతున్న ఓ చెల్లి, సంఘానికి వెళుతున్న ఓ తమ్ముడు, ఎందుకోసం సంఘానికి వెళుతున్నాం? మనమంతా డ్రెస్సులు చూపించుకోవటానికా, మన ఫేసులు చూపించుకోవటానికా, లేకపోతే నేను ఎలాగున్నానో నీవెలాగున్నావు పలకరించుకోవటానికా? కాదు సంఘానికి వెళ్ళేది మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బాగుపరుచుకోవటానికి, పరలోకానికి వెళ్ళటానికి, పరలోకములో దేవుడితో స్థిరముగా కలకాలము శాశ్వత కాలం ఉండటానికి. ఒక్కసారి ఆలోచించండి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం బలమైనదిగా ఉండాలి. గాలి వస్తే లేచిపోయి, తుఫాను వస్తే ఎగిరిపోయే లాంటి విశ్వాసంగా ఉండకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి, చర్చ్కు వస్తారు, మళ్ళీ గుడులకు వెళ్తారు. ఇక్కడ ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్ళి గుడులకు బట్టలు అర్పిస్తుంటారు. ఇది నమ్మకం కాదు, ఇది విశ్వాసం కాదు, ఇది నిజమైన నిశ్వాసం కానే కాదు. నమ్ముకున్నావా? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా నీ ఒకే దగ్గర నిలబడు. దేవుడు నిన్ను కాపాడతాడన్న నమ్మకంతో నిలబడు. గాలిస్తే ఎగిరిపోయి ఈ గుడి నుంచి ఆ గుడికి, ఆ గుడి నుంచి ఆ గుడికి, ఈ దేవుడి నుంచి ఆ దేవుడికి, ఆ దేవుడి నుంచి ఇంకొక దేవుడికి, ఏది కాకపోతే దేవుడే లేడన్న నిర్ణయాలకు వచ్చేసే రకమైన జీవితం మనది ఉండకూడదు ప్రియులారా. గట్టిగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఏదైనా నువ్వు నమ్మావంటే అంతం వరకు నువ్వు దాన్ని వెంబడించాలి. అప్పుడే నీ పట్ల దేవుడికి దయ కలుగుతుంది, అప్పుడే దేవుడికి నీ పట్ల నమ్మకం కలుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన యందు విశ్వాసం ఉన్నదా? అయితే నీవు బ్రతుకుతావు. ఆయన యందు విశ్వాసం ఉన్నదా? అయితే నీవు ఆయనతో నిత్యము ఉంటావు. ఆయన యందు నీకు విశ్వాసం ఉన్నదా? కలకాలం ఆయనతో ఉంటావు. విశ్వాసం సన్నగిల్లిపోయిందా? విశ్వాసం విరిగిపోయిందా? విశ్వాసం లేకుండా పోయిందా? అయితే హారని అగ్గిలోకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నావు. ఏది మన నమ్మకం? ఏది మన విశ్వాసం? ఏది మన పోరాటం? ఒక్కసారి మీరు ఆలోచించండి. బైబిల్ మహాగ్రంథం, బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము, ఆయన పరలోకంలో ఉంటూ మన గురించి ఇంతగానో ఆలోచిస్తున్నాడు అంటే, ఒక తండ్రిగా ఆయన ఆలోచన, ఒక కొడుకుగా నీ ఆలోచన ఏంటి? ఒక తండ్రి పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఒక తండ్రి పట్ల నీ ఆలోచన ఏంటి? పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, ఆత్మలకు కన్న తండ్రి, ఆత్మలకు కన్న తండ్రి, శరీరాలకు కాదు. శరీరాలు మట్టిలో కలిసిపోతున్నాయి, శరీరాలు మట్టి అయిపోతున్నాయి, శరీరాలు ఆవిరైపోతున్నాయి, శరీరాలు గడ్డి పువ్వు లాంటివి శరీరాలన్నీ కూడా. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము 4 రోజుల్లో కంపు కొడుతుంది. దానికి కాదయ్యా ఆయన తండ్రి, నీ ఆత్మకి తండ్రి ఆయన. నీ ఆత్మను సృష్టించిన సృష్టికర్త, నీ ఆత్మలకు తండ్రి ఆయన, నీ ఆత్మలకు తండ్రి ఆయన. ఆ తండ్రి పట్ల నీ ఉద్దేశం ఏంటి ఈరోజు? ఆ తండ్రి పట్ల నీ ఆలోచన ఏంటి? ఆ తండ్రి పట్ల నీ సంకల్పం ఏంటి ఈరోజు? ఆయన పని చేస్తున్నావా? పాటలు పాడుతున్నావా? ఆయన పని చేస్తున్నావా? హల్లెలూయా అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? ఆయన పని చేస్తున్నావా? లేకపోతే హల్లెలూయా స్తోత్రం అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? ఏంటి నీ పని? ఏంటి నీ ఉద్దేశం? దేవుడు నిన్ను పని కొరకు ఏర్పాటు చేస్తే నీవేంటో గాలి తిరుగులు తిరుగుతున్నావు ఈరోజు. ఒకసారి మీరు ఆలోచించండి.
బైబిల్లో ఉంటున్న ప్రతి మాట చెప్పాలి, బైబిల్లో ఉంటున్న ప్రతి మాట నేర్చుకోవాలి. ఎందుకు అంటే సమాజం ఎటెళ్ళిపోతుందో తెలియదు. కొందరినైనా అగ్నిలో నుంచి కొందరినైనా లాగి రక్షించండి అని వాక్యము మళ్ళీ మళ్ళీ ఘోషిస్తున్నప్పుడు, మళ్ళీ చెబుతున్నప్పుడు ఈరోజు సమాజం ఏంటంటే సందడిలో మునిగిపోయింది. సందడిలో మునిగిపోయి మేము దేవుని కార్యక్రమాలు చేస్తున్నామని ఆనందిస్తున్నారు. దేవుడు ఆవేదన పడుతున్నాడు ఆయన. వీళ్ళేమో సందడిలో ఉన్నారు, దేవుడేమో ఆవేదనలో ఉన్నాడు. వీళ్ళేమో గెంతుతున్నారు, దేవుడేమో ఏడుస్తున్నాడు. ఎందుకు? దేవుని మనసు అర్థం కాలేదు కదా. దేవుని మనసు అర్థం కాలేదు కదా ప్రపంచానికి. అర్థమైతే ఒక్కసారి మోషేని గురించి ఆలోచించు, అర్థమైతే భక్తుల గురించి ఆలోచించండి, అర్థమైతే యేసుక్రీస్తు గురించి ఆలోచించండి, అర్థమైతే యోహాను గురించి ఆలోచించండి. వాళ్ళందరూ దేవుణ్ణి ఆనందపెట్టిన వాళ్ళే, ఆవేశపరచలేదు దేవుణ్ణి. అందుకొక్కసారి ఆలోచించండి. దేవుని ఆవేదన అర్థం చేసుకోండి, దేవుని ఆవేదనను అర్థం చేసుకోండి. ఆయన కార్యక్రమాలు విరామము లేకుండా చేయండి, విరామము లేకుండా చేయండి. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. నిన్నైనా నన్నైనా మన కుటుంబాలనైనా సమాజాన్నైనా చల్లగా చూస్తాడని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.